రౌడీలు శరణ్యని కుర్చీలో కట్టిపడేయడంతో శరణ్య ఉలుకు పలుకు లేకుండా స్పృహ కోల్పోయి ఉంటుంది. దాంతో రౌడీలు శరణ్య బతికుందా లేదా అని చెప్పి ఊపిరి చెక్ చేస్తూ ఉంటారు. మరోపక్క పోలీసులు ఆనంద ఇంటికి వస్తారు. నీ భార్య ఎక్కడా అని చెప్పి ఇన్స్పెక్టర్ దర్శన్ని అడుగుతూ ఉంటాడు. దాంతో దర్శన్ ఎంతో నిర్లక్ష్యంగా నాకు తెలియదని చెప్పి అంటూ ఉంటే, మర్యాదగా చెబుతావా లేదా అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటారు. నాకు తెలీదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ దర్శన్ చెంప పగలగొడతారు. ఇక విశ్వనాథం కూడా అక్కడికి వస్తారు. విశ్వనాథం తన కూతురు కనిపించడం లేదని దర్శన్ మీద పోలీస్ కేసు పెట్టారని తెలుసుకుని ఆనంద తన భర్త ఇద్దరు కూడా అన్నయ్య గారు దయచేసి మీకు దండం పెడతాను, కేసు వాపస్ తీసుకోండి అని చెప్పి ఆనంద తన భర్త ఇద్దరు కూడా విశ్వనాథన్ని బతిమిలాడుతూ ఉంటారు. దాంతో విశ్వనాథం అలాగే ఇన్స్పెక్టర్ గారు నేను నా కేసుని విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ ఈ కేసు విత్డ్రా చేసుకుంటారు సరే, మరి మీ అబ్బాయి మీదున్న ఇంకొక కేసు గురించి అరెస్ట్ చేస్తామని చెప్పి అంటూ ఉంటే ఆనంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. అనన్య తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. మీ అబ్బాయి మీద ఈ కేసు మాత్రమే కాదు ఇంకొక బలమైన కేసు కూడా ఉంది అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే ఆనంద దర్శన్ వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక అలా పోలీసులు దర్శన్ని మరొక కేసులో అరెస్ట్ చేస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.